ఈ రోజు జగ్గారెడ్డి గారు మరి పత్రికా ముందుకు టీవీ ముందుకు వచ్చేదో చెలొత్తులు వెళ్తున్నాడు, మరి ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ కనిపిస్తున్నది. జగ్గారెడ్డి గారు మరి ఒక ఆడ ఆమె అనే వర్డ్ మాట్లాడుకుంటూ నేను మాట్లాడితే ఏడుస్తుంటున్నావు, జాగ్రత్త ఖబర్దార్, నువ్వు కూడా పుట్టింది ఒక ఆడామకే, నీ సోనియా గాంధీ కూడా ఆడామే, నీ ప్రియాంక గాంధీ కూడా ఆడామే. మరి ఆ విషయాలు మర్చిపోతున్నవారా జగ్గారెడ్డి? ఎంతసేపటికి కూడా మరి నువ్వు మాట్లాడుతున్నావు అంటున్నావు. సబ్బండ వర్గాలకు బీసీలకు కూడా మరి ఇవాళ రాజ్యాధికారం రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నాయకులను తయారు చేస్తుంటే మీలాంటి వ్యక్తులకు కళ్లల్లో మరి నిప్పులు కాలుతున్నాయి. కవితమ్మ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ కూడా సబ్బండ వర్గాలు కూడా మరి బ్రహ్మర్థం పడుతుంటే మరి కళ్లల్లో నిప్పులు వేసి కాల్చుకొని మాట్లాడుతున్నావు. ఖబర్దార్ జగ్గారెడ్డి, నువ్వు కవితమ్మ గురించి పర్సనాలిటీ రాజకీయం మాట్లాడుతున్నావు. నేనున్న 2004లో నువ్వు మెదక్ జిల్లా అధ్యక్షుడు కావాలనుకున్నప్పుడు నా కళ్ల ముందర వచ్చి నిలబడి 2 చేతులు కట్టుకొని మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా కోరుకున్నావు. ఆనాడు నీకు ఇవ్వకుండా రఘునందనరావుకి ఇచ్చే పరిస్థితి మర్చిపోయినావా జగ్గారెడ్డి? అదేవిధంగా సంగారెడ్డి టికెట్ కోసం ఆనాడు బాయ్సాబ్ టైగర్ నరేంద్ర గారిని బ్లాక్ మెయిల్ చేసి నామినేషన్ వేసి దెంకపోయిన బాపత్ నీది. కాంట్రాక్టర్ల కోసం కమిషన్లు తీసుకునే వ్యక్తి నువ్వు. ఫ్యాక్టరీల దగ్గర అడక్కదిన చిల్లర నా కొడుకు. ఖచ్చితంగా జగ్గారెడ్డి, రాజకీయాలు మాకు కూడా చేస్తుంది. మేం బహుజనులం, బీసీఎం ఖబర్దార్ మాట్లాడుతున్నాం జగ్గారెడ్డి. మరొకసారి కవిత గారి గురించి మాట్లాడితే మరి నాయక తెగోత్సవం విషయం గుర్తుంచుకోవాలి. నువ్వు ఆనాడు నీ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు? నీ రేవంత్ రెడ్డి సోనియా గాంధీని బలిదేవతను మాట్లాడిండు. మరి బలిదేవత కోసం మాట్లాడేటువంటి నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా మరి అలా మోస్తున్నావు. అదే రేవంత్ రెడ్డి గారికి అన్నం తినే చాడా మరి ఇంకేదో చేస్తున్నట్టు చూసినావా? అలాంటి నాయకుడు నువ్వు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా మరి తూట్లు పడిచి రేవంత్ రెడ్డి నాయకుడు దాన్ని మాట్లాడిన నాయకుడు నువ్వు. ఎంతసేపటి కూడా నీకు ఒంటరిగా ఓడదాడినాక ఓడమల్లయ్య, బోడదాడినాక బోడమల్లయ్య అనే మాటలు మాట్లాడుతున్నావు. నీ భార్య కొంత అవకాశం ఇస్తే ఇవాళ ఒకరాత ఉంచుకొని మరి నువ్వు ఇలా మాట్లాడుతున్న మాటలు భావిస్తున్నావు. ఖబర్దార్ చెప్తాం జగ్గారెడ్డి, రాబోయే రోజుల్లో మరి బహుజన నాయకత్వంలో కవితమ్మ అనేటామే ఒక అగ్నిగుండంగా మరి రాబోతున్నది. అది విషయం గుర్తుంచుకోవాలి. స్థానిక సంస్థల్లో రాజకీయాల్లో మీకు డిపాజిట్ దక్కవు. ఖచ్చితంగా మీ పార్టీకి సిద్ధసిద్ధి ఉంటే, బీసీల పట్ల మీకు ప్రేమ ఉంటే రాజ్యాంగబద్దంగా 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే రాజకీయాలకు పోవాలి, ఎలక్షన్లకు పోవాలి. నీ లెక్క బ్లాక్ మెయిల్ చేసి అధికారం తెచ్చుకున్నటువంటి కవితమ్మ కాదు. అధికారం కోసం పాకుపడే వ్యక్తి కాదు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం ఆనాడు పాటుపడి 2006 నుంచి తెలంగాణ జాగృతి సంస్థ ఏర్పాటు చేసుకుని ఆనాడు మహిళలను కూడా తెలంగాణ భాగస్వామి చేసినటువంటి మా నాయకురాలు. సామాజికంగా మరి ఏదైతే సామాజిక నాయకుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని చెప్పి పెట్టించినటువంటి నాయకురాలు. ఈనాడు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని చెప్పి నాయకులుగా గెలవాలంటే, బీసీలకు రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా మరి ఇలాంటి నాయకులను గౌరవించుకోవాలని మాట్లాడుతున్నాం. అవన్నీ విషయాలు గుర్తుంచుకోవాలి. ఖబర్దార్ జగ్గారెడ్డి గారు, రాబోయే రోజుల్లో నీకు సరైన గుణపాఠం చెప్తాం. మొన్ననే మాకు బీసీ నాయకుడు నిన్ను ఓడగొట్టిన విషయం గుర్తుంచుకోవాలి. నువ్వు ఓడిపోయిన విషయం గుర్తుంచుకోవాలి. నువ్వు ఆల్రెడీ రాజకీయాల నుంచి డిఫాల్ట్ అయిన వ్యక్తి గుర్తుంచుకోవాలి. ఏదో మాట్లాడడం కోసం రాజకీయాల కోసం చేస్తే మాత్రం అది తగిన బుద్ధి చెప్తున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి జగ్గారెడ్డి గారు.